పెనుగొండ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు శంకర్ నారాయణ మండిపడ్డారు. రైలు ప్రమాదంలో కర్ణాటకకు చెందిన ఎమ్మెల్యే మరణించడం చాలా బాధాకరమన్నారు. రైలు ప్రమాదంలో మృతి చెందిన వారికి 10 లక్షలకు తక్కువ కాకుండా ఎక్స్ గ్రేషియా చెల్లించాలని శంకర్ నారాయణ డిమాండ్ చేశారు. ప్రమాద ఘటనపై తక్షణమే విచారణకు ఆదేశించాలని కోరారు. మరి రైలు కర్ణాటక ప్రాంతానికి సంబంధించిన వెంకటేష్ నాయక్ అనే ఎమ్మెల్యే గారు మరి మృతి చెందడం మరి చాలా బాధాకరమైన విషయం. 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఏదో ఒక దుర్ఘటన జరుగుతూనే ఉంది. మరి ఒకసారి నాందేడ్ ఎక్స్ప్రెస్ పుట్టపర్తి ఏరియాలో జరగడం, మరి ఇంకొకసారి ఇక్కడ పెనుగొండ దగ్గర కూడా హంపి ఎక్స్ప్రెస్ జరగడం, మరి ముందు సంవత్సరమే మరి ఇక్కడ ఒక బస్సు యాక్సిడెంట్ జరగడం ఈ రోడ్డు కాంట్రాక్టర్ల వల్ల వైఫల్యం వల్ల మరి ఈరోజు మరొకసారి ఈ దుర్ఘటన జరగడం మరి ఈ ప్రాంతంలో జరగడం మాకు చాలా బాధాకరమైన విషయం. మరి ఈరోజు ఎవరైతే ఈ దుర్ఘటనలో చనిపోయారో మరి వారికి పూర్తిగా దాదాపు 10 లక్షల రూపాయలు తక్కువ కాకోకుండా మరి ఎక్స్ గ్రేషియా చెల్లించాలని మేము ఈ కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఇందులో కూడా ఈ దుర్ఘటన వెనక కూడా ఏమైనా మరి కారణాలు ఉన్నాయా, అదృశ్య శక్తులు ఉన్నాయా అనేది కూడా విచారణ చేయాలని కూడా మేము ఈ సందర్భంగా రైల్వే శాఖ వారిని కోరుతున్నాం. ఎందుకంటే ఇది పూర్తిగా మరి రోడ్డు డౌన్గా ఉండడమా లేకపోతే ఇక్కడ సేఫ్టీ మెజర్స్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల ఈ దుర్ఘటన జరిగిందా అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో రైల్వే వారు మరి కేంద్ర ప్రభుత్వం ఒక సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని కూడా మేము ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరి ఎవరైతే ఈ ప్రమాదంలో గాయపడ్డారో వారికి కూడా 4 లక్షల వరకు 4 లక్షలు తక్కువ కాకుండా ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, మరి అలాగే మరి చిన్న గాయాలైన వారికి కూడా ఎక్స్ గ్రేషియా ఇచ్చి మరి వారికి వైద్య ఖర్చులు చెల్లించి మరి ఎవరైతే ఈరోజు గాయపడి మరి వివిధ దూర ప్రాంతాలకు వెళ్ళవలసిన వాళ్ళు ఉన్నారో వారికి కూడా రవాణా సౌకర్యాలు కూడా వెంటనే కలుగు చేయాలని కూడా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ దుర్ఘటనకు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ బాధ్యత వహించాలని కూడా మేము ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.